వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. మొత్తానికి వచ్చేసాం కర్నూలుకి, హోమ్ టౌన్. శ్రావణ్ని మీట్ అవ్వడానికి వచ్చాను. ఏదో అన్న కొత్తగా ఏదో ఎడిటింగ్ నేర్చుకున్నాడంట, కొన్ని స్కిల్స్ నా మీద ట్రై చేస్తా అంటున్నాడు. జగన్నాథం గట్టుకు వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. స్నాప్ పెట్టింటి గుర్తుందా? ఏం స్నాప్? ఏదో పెట్టిండ్రా ఇన్స్టాగ్రామ్లో. నాకు పెట్టినావా? అందరికీ ఇన్స్టాగ్రామ్లో అందరు పెట్టింటి చూడు, స్టోరీ కింద పెట్టింటి. గట్టు పైకి పోతున్నప్పుడు, గట్టు పైన జగన్నాథ్ గట్టు పైన మౌంట్ ఫిట్ చేస్తా మధ్యలో ఏదో పెట్టింటి. అది 2020 బ్రో, ఇది 2024 అప్డేటెడ్ వర్షన్ మనది. ఇది నేను దాన్ని సండే చూడు, ఈరోజు ఎంతమంది ఉంటారో చూసుకో. గట్టు మీద నార్మల్ డేకి పోయినప్పుడు ఎంత ఫుల్ వచ్చి రీల్స్ తీసుకుంటా, అది తీసుకుంటా. కర్నూలులో రీల్స్ చేస్తారా చూడు. ఇప్పుడు అది మనము కొన్ని ఫొటోస్ దిగుతుంటాం చూడాడ పోయి, అవతలికి ఇతలకి రోడ్ వేసారు. ఇప్పుడు ఉంటుంది చూడు భయ్య, ఫ్యామిలీ స్పాట్. అటామిక్ ఫ్యాన్స్ వచ్చినారు ఇక్కడికి, డయాడ్ ఫ్యాన్స్ అటామిక్ కి. అదే బండి తీరా ముందరా ఇట్లా అడ్డం పెట్టి డై హార్డ్ ఫ్యాన్స్ అంటే ఎవరండి వీళ్ళు? స్క్రిప్టెడ్ ఇదంతా. వేసేసినారు, వాళ్ళే ఉంది. రీసెంట్గా వచ్చినప్పుడు చాలా మంది వచ్చింది కదా పిక్నిక్, మొత్తం కూర్చొని తింటున్నారు పైన. అప్పుడు సిటీ ఫారెస్ట్ ఇంకా అక్కడ రాక్ గార్డెన్స్ అక్కడ పోతుంటే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారా? పట్టుకొని పోతున్నాడు డబ్బా, లంచ్ బాక్స్ పట్టుకొని మరి పోతున్నారు. చూడు వాళ్ళని చెప్పి సారీ మరి కట్టయిందిరా, మరి ఇలా ఉన్నారే అంటారా అంతా. వచ్చినప్పుడు బ్రిడ్జ్ పక్క ఒక్కడు వదలలేదు చూడు, ప్రతి ఒక్కడు రికార్డులు ఏమంటారు, రికార్డులు అంట వీడియోస్ టిక్ టాక్ లేదు. ఈయనే చూడు, నా ముందని చూపిస్తా చూడు, ఇది చూడు కదా, అది అంత ఎక్కువ జూమ్ కాకుండా మొత్తం అది చూడు. ఏంది బ్రిడ్జ్ మొత్తం వాళ్ళే పోద్దామంటే సైడ్ బ్రిడ్జ్ అనుకుంటున్నారు. చెప్పినా కదా నీకు, వాళ్ళే ఉంటారు. మీమ్స్ లో చూస్తాం చూడు, ఆర్కే బీచ్ అని. ఆర్కే బీచ్ లేకుంటే ఇంకేమన్నా అని. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము బైక్స్ మీద వచ్చినాము, లంచ్ చేసుకొని మేమంతా ఫ్రెండ్స్ తో వచ్చింటే. ఈ నుంచి స్టార్ట్ బ్రో, ఇటు సైడ్ ఏం లేదు కానీ ఇటు సైడ్ ఫ్యామిలీ సెక్షన్ అన్నట్టుగా మొత్తం కూర్చొని భోజనాలు చేస్తున్నారు. అక్కడ ఆ ఏరియాలో, ఆ కార్ ఆగిన చూడు, ఆ ఏరియాలో ఇటు సైడ్ పోతుంటే పిల్లలు, చిన్న పిల్లలు మోడల్ అనుకుంటారు, వీడియోలు తీసుకుంటున్నారు. ఎవర్రా మీరంతా? ఈ నుంచి స్టార్ట్ మ్యూజిక్. రై సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? వెనకాల కూడా చూపి చూడు, పిక్నిక్ స్పాట్ చేసినారు కదా దీన్ని, అసలు పోనీక కూడా లేదు. ఇంత స్పాట్ చూడు మొత్తం, అదా బాగుంది. సన్సెట్ కి ఆ నుంచి బాగా కనపడుతుందని. ఎవర్రా మీరంతా? నాకు నవ్వు వస్తుంది బ్రో ఇలా చేస్తుంటే. చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ. భయం అవుతుందా? ఎందుకు బ్రో? మోడల్స్ అందరూ ఉన్నారు. మోడల్స్. కర్నూలు బాగా డెవలప్ అవుతుంది. యూనివర్సిటీ చూడండి ఎంత బాగుంది. రే ఎవరు నువ్వు ఇక్కడ రోడ్డు కడ్డంగా? వాడు హాయ్ చెప్తున్నాడు పోయా వాళ్ళకి.
అంట మరి ఇంతమంది చూడరా, అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇప్పుడు ఇంతమంది ఉంటారని. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? కొంటావా షూస్? పోదాం చూద్దాం, పోయి నచ్చితే తీసుకుందాం, లేకపోతే చూద్దాం. చాలా అయింది కదా కర్నూలు చూసి. చూద్దాం. అదే ఫస్ట్ ఎక్కడికి, నీ ఫేవరెట్ వెస్ట్ సైడ్కి పోదాం. ఆడ చూసిన తర్వాత మ్యాక్సిమం ఎస్సీసీ, అది తప్ప ఏమున్నాయి కర్నూలులో చెప్పు. మనోడికి వచ్చే 10 days కాదు, తెలియదు ఎన్ని రోజులు వస్తాలో జిమ్కి, దానికి షూ కావాలంట. అంటే అక్కడ యూజ్ చేస్తావులే బెంగళూరులో, ఇక్కడ ఆయనకి నార్మల్ షూ వేసుకొని రావాలంటే ఎలానే ఉందంట పాపం. పోయి షూ వద్దాం. నువ్వే చెప్పాలా వస్తుంది రెస్పాన్సా? ఏమో భయ్యా, పెట్టే వీడియోస్కి వాళ్ళు థింక్ చేసే కంటెంట్కి మ్యాచ్ అవుతలేదని నాకు డౌట్ కొడుతుంది. అంటే చాలా మంది లైక్ ఏమంటారు, ప్లేసెస్ విజిట్ చేసావు కదా, ఎక్స్ప్లోర్ చేస్తలేవు అది ఇది అంటున్నారు. అంటే లైక్ మనం డైలీ వ్లాగ్స్ చేస్తున్నాము, నేను నా డైలీ ఏమంటారు, నేను అక్కడ ఎలా చేస్తున్నాను, ఎలా ఎంజాయ్ చేస్తున్నాను అనేది పెట్టాలని చూస్తా. వాళ్ళు అనుకుంటున్నారు అంటే లైక్ ఎక్స్ప్లోర్ చేయకపోయినా ప్లేస్ ని సరిగ్గా చూపించట్లేదు. లైక్ నా అన్వేషణ చేస్తాడు కదా, ఆ ప్లేస్ కి పోయి సో అండ్ సో ప్లేస్ ఇది ఇలా ఉంది, రేట్స్ అది అని. వ్లాగింగ్ ఛానల్ కదా అది, వాళ్ళకి కాదు కదా, సగం వ్లాగ్స్ అది. నేను అదే వీళ్ళకి మనం ఏం తప్పు చేశానో లేదంటే అట్లా అనుకుంటున్నారో వాళ్ళే తెలియదు. మనం స్టార్టింగ్ కొత్త ట్రావెలింగ్ నేను ఒక పర్టికులర్ ప్లేస్ కి పోయినా అనేదే చేశా కాబట్టి వాళ్ళు అట్లా థింక్ చేస్తున్నారు అని నాకు డౌట్. మెసేజెస్ చేస్తున్నారు ఎందుకు అట్లా ప్లేస్ చూపించకున్నావు అది ఇదని చెప్పా, అయినా అట్లానే చెప్తున్నారు. నేను అదే ఒక క్లారిటీ కావాలా వాళ్ళకి. ఎట్టంది బ్రా? ఇప్పుడు ఏది మనకి బెంగళూరు సిరీస్ లో లేక పొగలు రావాలి దాంట్లో నుంచి. ఇప్పుడు చూసేంటి తీసుకున్నాం అనుకున్నా, ఫస్ట్ బట్టలు ఎక్కువ తీసేసుకున్నామని వాట్స్ ఎక్కువ తీసుకున్నాం. కాపీనే ఇంకోటి తెలుసా నీకు? ఫస్ట్ కాన్వాస్ కాపీ ఉంది, అది తీసేసినారు, అది తీసేసి పెట్టినారు వచ్చారు అన్ని కాపీ వచ్చాయి. జార్డన్స్ ఇంకోటి ఏదో ఉండబోయా, నేను నా ఇవే చూడు షూ, నేను మొన్న ట్రిప్కి వేసుకునేది ఇవే. వీడు ఒక తిరగడం తప్ప కొనేదే లేదు. చెప్పు. ఇప్పుడు వేసుకో, అది నార్మల్ ఉంది కదా, మరి అంత పూర్తిగా ఫ్లాట్ అంటే నువ్వు కాన్వర్స్ తీసుకోవాల్సిందే. ఇట్లుంటే కష్టం. నేను ఏది పడితే అది యూజ్ చేస్తా, మనకి పర్టికులర్ షూ అనేది అవసరం లేదు. బాగుందిలే, నువ్వే అంటే కదా బ్రో నాకు స్టైల్ కోసం ఉండాలా ప్లస్ జిమ్కి రావాలని, నీవే బెటర్ నీకు. అటు అవ్వదా? అవి చూడు బాగున్నాయి. ఎందుకు
జస్ట్ డన్ ఎడిటింగ్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ ఎస్ఎస్సికి వెళ్దాం అనుకున్నాము, కానీ వానికి ఇంట్లో నుంచి ఏదో అర్జెంట్ కాల్ వచ్చింది, వెళ్ళిపోయాడు. అండ్ నేను కూడా నెక్స్ట్ టైం రికార్డ్ ఏం చేయలేదు, డైరెక్ట్ ఇంటికి వచ్చేసాను. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇందాకే కంప్లీట్ చేసే ఎడిటింగ్, అప్లోడ్ పెట్టేస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.